బెండకాయ తింటే బ్రెయిన్ షార్ప్గా ఉంటుందంట. మీకు ఏమైనా తెలుసా? తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు బెండకాయ తినమనంటే బెండకాయ జిగురు జిగురు ఉంటుందని చెప్పేసి మేము తినకపోతుండే. అప్పుడు మా అమ్మ కూడా ఊరికే తిట్టి తిట్టి మరి బెండకాయ తింటే బ్రెయిన్ మంచిగా షార్ప్గా ఉంటుందట అని చెప్పేసి మరి బెండకాయ తినిపిస్తుండే. అది కూడా మళ్ళీ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కూడా పిల్ల పుట్టబోయే పిల్ల మంచిగా హుషారు ఉంటుంది, మంచిగా తెలివి ఉంటుంది అని చెప్పేసి బెండకాయ ఎక్కువ పెట్టేటోళ్ళు. సో మీకు కూడా అట్లనే పెట్టిరా మీ అమ్మ వాళ్ళు? మరి అది నిజంగా బెండకాయ తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుందా? కామెంట్ చేయండి. మేమైతే ఎంత బెండకాయ తిన్నా ఏది చేసినా మనకైతే ఎలాగో బ్రెయిన్ తక్కువనే కాబట్టి మీరు కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. నేనైతే ఇక్కడ బెండకాయ ఫ్రైని చేసిన, ఎప్పుడు కర్రీయే కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ పోసుకున్నాక జీలకర్ర ఆవాలు వేసుకొని అవి ఫ్రై అయినాక కరివేపాకు అలాగే ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నా. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అవి మంచిగా ఫ్రై అయినాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయని వేసుకొని అంతా బాగా కలిపి మంచిగా మూత పెట్టేసుకొని 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి అడుగు అంటుతుంది. అడుగు అంటకుండా అప్పుడప్పుడు మూత తీసుకుంటా కలుపుకుంటా బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. లేదంటే కింద చూడండి మాడుతుంది కదా. సో కింద మందంగా ఉండే గిన్నెల్లో అయితే మంచిగా ఉంటుంది మాడకుండా. సో మీరు కూడా అట్లనే వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని చూడాలి. ఇప్పుడు చూడండి మొత్తం ఒక 90% ఉడికింది కదా. ఇప్పుడు మొత్తం అట్లా ఫ్రై అయ్యి ముక్క జర ఉడికింది అన్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం వేసినాక ఎక్కువసేపు ఉంచొద్దు, అది మాడిపోతుంది కాబట్టి. సో కారం వేసినాక ఒక్కసారి బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది.